శుభ సాయంత్రం ఫ్రెండ్స్. వెండి బంగారు ధరలు ఈ రకంగా పెరిగిపోతున్నాయి. ఏం చేయాలి? ఏం చేయలేని పరిస్థితులు మనవి. మనం ప్లాట్ల పైన, పొలాల పైన డబ్బులు పెట్టేదానికన్నా ఇప్పుడు ఈ టైంలో వెండి బంగారు పైన పెట్టింటే బాగుండని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చాలామంది అయితే వెండి బంగారు అడ్వాన్స్ ఇచ్చి బిస్కెట్లు తీసుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ మలత రోజు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇలా చేస్తున్నారు, కొనుగోలు అమ్ముకోలు అయితే చేస్తున్నారు. చాలామంది అయితే చేస్తున్నారు ఇలాగా. మాకైతే అసలు వెండి దొరకడం లేదు ఫ్రెండ్స్. మేము వెండి తీసుకురావడానికి కూడా, ఆర్డర్స్ పట్టుకోవడానికి కూడా భయపడుతున్నాము. మేము చిన్న చిన్న షాపులు కదా మావి, వర్క్ మాత్రమే కదా చేసేది మేము. అగో ఈ పట్ట గొలుసులు అయితే ఒక పెళ్లి కూతురువి ఫ్రెండ్స్. కొత్త పట్టాలు కొనుక్కోవడానికి వాళ్ళకి చేత కాక లాస్ట్కి వాళ్ళ అమ్మ గొలుసులు కాలవి తీసి మరీ ఇచ్చి పాలిష్ చేయించుకుంటున్నారు. నెక్స్ట్ మంత్లో పెళ్ళిళ్ళు ఉన్నాయంట కదండి. ఆ పెళ్ళిళ్ళప్పటికి ఆమెకు పట్ట గొలుసులు అయితే కావాలంట. పట్ట గొలుసులు అయితే కడిగించుకుంటున్నారు. పుస్త అంటేనేమో పుస్తే మెటల్ మేము 1 గ్రామ్ జ్యువెలర్లో తీసుకుంటాం లేమ్మ, పైసలు లేవు, మా పరిస్థితులు బాగాలేవు, ఎలాగో అలాగా దాటిచ్చేది కావాలని చెప్పి బాధపడ్డారండి. చాలా బాధ ఇస్తుంది మాకైతే. ఈ రకంగా వెండి బంగారు పెరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఏం చేయాలన్నా ఏం అర్థమవుతలేదు. నా మైండ్ మొత్తం అయితే డిస్టర్బ్ అయిపోయింది, చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇలా నేను పొద్దున్నుంచి షాప్లో ఉండి కూడా వేస్ట్ అయిపోయింది. మా వాళ్ళు మాట్లాడే విధానం, తరీకా అన్నీ చాలా. అయినా ఎవరైనా కానీ మనం ఎంత ఇది చేసినా కూడా వాళ్ళ ప్రవర్తన వాళ్ళు మార్చుకోరు ఫ్రెండ్స్. వెండి అయితే ఈరోజు వచ్చేసి 4,150 రూపాయలు 10 గ్రాములు ఉందండి. 4,150 రూపాయలు 10 గ్రాములు ఉంది. అట్లాగే బంగారు వచ్చేసి 10 గ్రాములు 1,88,000 ఉందండి. ప్రతిరోజు అయితే నేను మీకు వెండి బంగారు రేట్లు అయితే పెడుతూ ఉంటాను. ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఎంత డిస్టర్బ్ అవుతుంది చూసారండి. కాసేపు మా వాడు టీవీ పెడతాడు, కాసేపు పక్కన వాళ్ళ కుక్కలు మొరుగుతాయి, కాసేపు అవతల వాళ్ళవి ఆ సౌండ్ వస్తాయి. ఏమన్నా సౌండ్లు ఉన్నాయా? అస్సలు ఎక్కడ మేము కావాలని నేను యూట్యూబ్ ఛానల్ కోసమని ఇంత లాస్ట్లో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో తీసుకుంటే కూడా ఇది కూడా ఇక్కడ కూడా అట్లనే ఉందండి. ఎక్కడ పోయినా కానీ సౌండ్ పొల్యూషన్ అన్నట్లు అయిపోయింది. ఇంతకుముందేమో మా వాడు టీవీ పెట్టి అవి పెట్టి క్లైమ్స్ కాపీరైట్స్ పడి నా ఛానల్ ముందుకెళ్ళలేదు. ఇప్పుడు కన్నా చేసుకొని స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు కూడా ఇలా తయారైండ్రు. ఏం చేయాలా? మీరు ఎలా తీస్తారో, మీరు ఎలా పెడతారో వాయిస్ ఓవర్ తెలియదు. అంటే మీ ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉండాలని అనుకుంటున్నాను నేను. మా పిల్లోని చూసింటారు కదా, చిన్న పిల్లోడు కూడా కాదు, పెద్ద గాడిదయ్యండి. 24 ఏళ్ళు వచ్చినాయి. సతాయించి నన్ను సంకనాకిపిస్తుంటాడు ఎప్పుడు. చూడండి గొలుసులు అయితే చూపిస్తున్నాను మీకు. ఇవి కడగడానికి అయితే ఎసుగుతులు అది కొండ్లు వేసి కడిగి జాయింట్లు 4-5 తోన్ల పోతే అన్నిటికీ కలిపి మేము 2,000 చెప్తే వాళ్ళు 1,300 ఇచ్చారండి. వెండి ఎంత విరం ఉంది కదమ్మా, 4 కొండలకు ఎంత అవుతుంది, 5 గ్రాముల పైనే ఉన్నాయని చెప్తే కూడా వాళ్ళు వినలేదు. ఇంకా పోనీలేని పాపం అని చెప్పేసి మా ఆయన కూడా సర్దుకున్నాడు. 1,300కే ఓకే చేశాడు. మాకు కూడా ఇలాగ బేరాలు లేవు కదండి. ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటేనే ఏదో ఒకటి ఫోన్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి. భవానీ కుసుమక్క నీ వీడియోస్ అయితే నేను కంపల్సరీ వింటున్నానక్క. మా లక్ష్మక్క అయితే ఇంకా అసలు లేవంగానే ఫస్ట్ లక్ష్మక్క వీడియోని చూస్తుంటాను. రాధికక్క నేను మీ వీడియోలు కూడా చూస్తున్నాను, అందరి వీడియోలు అయితే చూస్తున్నాను. టైంతో పాటు పెడుతున్నాను. లీలా సిస్టర్ టైంతో పాటు పెడుతున్నాను. నా వీడియోస్కి అయితే నేను బాగా గమనిస్తున్నాను. ఒక 4-5 కామెంట్లు మాత్రమే వస్తున్నాయి, లైకులు కూడా ఇవ్వడం లేదు. చూడండి మీరు అంత కావలసే అంతే. బాగున్నారా? బాగుంది అంతే, అంతవరకే పెడుతున్నారండి. పూర్తి వీడియో టైం పెడతలేరు. ఆ లాస్ట్ వరకు చూసినామని కూడా ఎలా ఏం పెట్టిందని కూడా చెప్పడం లేదండి. మా ఆయన అయితే గుండు తాయితలు చేస్తున్నాడు. ఆ గుండు తాయితలకి వెండి అయితే కడ్డీ వేసుకుంటున్నాడు. ఆ కడ్డీ మిషన్ పైన తిప్పుకుంటున్నాడు. దానికి మోటార్ ఉంటుంది కానీ ఆ మోటార్ లేకుండా హ్యాండ్తోనే తిప్పుకుంటున్నాడు. మేమైతే ఈ మధ్యలో కూర్చొని నేనైతే 4 కేజీలు పెరిగిపోయాను. మా ఆయన కూడా 4 కేజీలు పెరిగిండో, అంతకన్నా ఎక్కువనే పెరిగిండో. తినేదేమో మంచి ఫుడ్, షాప్లో కూర్చోవడం అవుతుంది కదండి. వాకింగ్ ఏమో సెలవు కోసం అని వాకింగ్కి వెళ్తాలే, మీ మధ్యలో వాకింగ్ పోవాలి. ఈ దోమలను తట్టుకోలేక దోమల బ్యాట్ అయితే తెచ్చుకున్నామండి. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. 690 రూపాయలు దోమల బ్యాట్ అయితే. ఇంకా వెండి సిల్వర్ పైన కూడా ఇప్పుడు అన్ని కాళ్ళ కడాలకు చేతుల కడాలకి మొత్తం పేర్లు రాయడానికి అయితే మిషన్ బుక్ చేసుకున్నాము. అది కూడా 800 పడిందండి. చాలా బాగుంది. మన స్టీల్ పాత్రల పైన ఎలా పేర్లు రాస్తామో అట్లా వెండి పాత్రలు ఆర్డర్ ఇచ్చి తీసుకొని పోతుంటారు కదా, అలాంటి దాని మీద పేర్లు రాస్తాము. ఎవరైనా దేవునికి చేపించిన ఐటమ్స్లో కూడా పేరు రాసి మరీ కట్టొస్తారు అలాగా.
మిషన్ అయితే తెప్పించుకున్నాము. అలాగే వెండి బంగారు కరిగే మిషన్ కూడా తెప్పించుకున్నామండి. అది కూడా 7,900 అండి. అంటే 8,000 వెండి బంగారు కరగడానికనే ఆ మిషన్ తెచ్చుకున్నామండి. ఇప్పుడు అయితే టోటల్గా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటున్నాము. ఆ షాప్లోకి ఏ ఐటమ్ కావాల్సిన ఐటమ్. ఇక్కడ వాళ్ళిద్దరు చూడండి రోడ్డు పైన గొడవ పడుకుంటూ పోతున్నారు. ఎలా పోతున్నారో చూడండి. వచ్చేటప్పుడు వాళ్ళనే చూశాను, నేను పోయేటప్పుడు వాళ్ళనే చూశాను. పెద్ద పెద్ద సౌండ్ ఇస్తూ అనుకుంటూ పోతున్నారు. అయితే నేను వాళ్ళ సౌండ్లు తీసేసిన కనుక ఇక్కడ కనబడతలేవు. ఇంకా రెండోది మధ్యలో మా వాడు కూడా ఫోన్ పెట్టిండు కనుక మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి నేను మొత్తం వాయిస్ ఓవర్ అయితే తీసేసి కొత్త వాయిస్ అయితే ఇస్తున్నాను. అగో గుండు తాయితలు అయితే చేస్తున్నాడు. దానికైతే టెంకం అయితే రెడీ చేసుకున్నాడు. బిల్లలు కూడా వేయాలి కదండి. గుండు తాయిత కంటే ముందు సైడు మనం చేసిన తర్వాత దానికి లోపల అవి చెట్లు తాయితలు అవి నింపేసి పైన మళ్ళా రేకు వస్తుంది, రౌండ్ రేకు. ఆ రేకునేసి ఒత్తిస్తారండి. అలాగా నా వీడియోలో అయితే చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక తులం మెటల్ చేయించుకోవాలంటే పాపము 5,000 అవుతుందండి. అవి స్ప్రింగ్ మెటల్ అయినా సాదా మెటల్ అయినా కానీ. అందుకోసమే 5 గ్రాములలో కూడా మెటల్ చేయించుకోవచ్చుకోండి. అవి నైస్గా ఉంటాయి, రేటు కూడా మీకు తక్కువగా పడుతుంది. అందుకోసమని చెప్తున్నాను. 5 గ్రామ్స్లో కూడా కొంచెం బొద్దేసి చేయించుకోండి, బాగుంటుంది. ఎవరికైనా కానీ బాగుంటుందండి. మనం ఇప్పుడు రేటు పెరిగినప్పుడు కాస్త తగ్గించి చేయించుకుంటే కూడా బాగానే ఉంటుందండి. మీకు చిన్న చిన్న ఐడియాస్ ఇస్తున్నాను. నేను ఇప్పుడు మనకు 5 తులాలు 6 తులాలు ఇంతకుముందు గొలుసులు పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు 2 తులాలలో కూడా గొలుసులు వస్తాయండి, సన్నగా ఫ్యాన్స్ ఐటము. అలాని పెట్టేసుకోవచ్చు మనము. ఇంకా పూర్తిగా పెట్టుకోకుండా అయితే ఉండలేము కదండి, కాలు బోడిగా ఉంటాయి. కొందరికి వెండి బంగారే వండుతుంది. నార్మల్స్ 1 గ్రామ్ జ్యువెలరీ అయితే ఉంటుంది కదండి. అందుకోసమని మీకోసమని చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే రేకు అలా చేసినాక దానికి పెట్టి చుట్టేస్తాడండి గుండె తాయిత. చూడండి ఇప్పుడు దాకా కడ్డీ వేసుకున్నాడు, పట్టీలు కులుసులు పాలిష్ చేశాడు, అన్నీ చేసేసాడు. మీరు భోంచేసారా ఫ్రెండ్స్? మేమైతే భోంచేసాము. ఈరోజు అయితే మా ఇంట్లో గోంగూర పప్పు, టమాటా పచ్చడి, నువ్వులు వేసి చేశాను. మార్నింగ్ అయితే దోశ చేసుకున్నాము. ఇప్పుడైతే చపాతీ చేసుకోవాలని అనుకుంటున్నాము. లేకపోతే దోశల పిండి ఉంది, దోశలన్నా వేసేస్తాను ఫ్రెండ్స్. పప్పు ఉంది కదా, అలా అన్నది నేస్తారు, వాళ్ళ ఇష్టం. ఎలా అంటే అలా. మా ఆయన సైజు కొంచెం పెద్దగా అయిందని చెప్పేసి కట్టర్తో అయితే కట్ చేస్తున్నాడు. ప్రతిరోజు అయితే నేను షార్ట్ వీడియోలో వెండి బంగారు రేట్లు అయితే పెడుతూ ఉంటాను. పెబ్బేర్ కేఆర్ఏ జ్యువెలర్స్ చూడండి మళ్ళీ వచ్చేసారు వాళ్ళ షాప్ ముందుకి. ఆ షాప్ ముందర కూడా గొడవ పెట్టుకుంటున్నారు. ఈయన అయితే హైదరాబాద్ నుంచి వచ్చాడు తాయితాలు చేయించుకోవడానికి. మా ఆయన చెప్పాను కదా, పేరు బలం మీద చాలా చక్కగా చూసి అందరికైతే చెప్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కేఆర్ఏ జ్యువెలర్స్ అండి, కృష్ణ డాక్టర్ పక్కల పెబ్బేరండి. ప్రతిరోజు అయితే వెండి బంగారు ధరలు పెడుతూ ఉంటానండి. నేను కాస్త మళ్ళీ పక్కకు మళ్ళీ వరకు మాట్లాడేది అయితే డైవర్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మేము ఇలాంటిది ధర్మకాంట కూడా వెండిది కూడా తీసుకున్నామండి. మధ్యలో ఆయన ఈరోజు కాస్త తినడానికి చాయ్కి డబ్బులు లేవని చెప్పేస్తే 100 రూపాయలు అడుగుతున్నాడు ఆయన. వామ్మో, అడిగే వాళ్ళు కూడా ఇలా అడుగుతున్నారు ఆ లాస్ట్కి అని చెప్పేసి ఒక 2 రూపీస్ అయితే ఇచ్చేసాను నేను. అలా ఇవ్వము అన్ని పైసలు అని చెప్పేసి. ఇక్కడ సినిమా టాకీస్ ఉంటుందండి కింద డౌన్లలో. సినిమా టాకీస్ కళ్ళు పెంట అక్కడ ఉంటాయండి. అందరు మంది అయితే అక్కడికి వెళ్తూ ఉంటారు. బంగారు షాపులకు ఎవరో ఒకరు నోట్లో ఒకరు ఎక్కుతూ ఉంటారండి. కాకపోతే మన వాళ్ళే నమ్ముతలేరండి. వెండి బంగారు చుక్కం చేయరని మన వాళ్ళే మనం నమ్మినప్పుడు వేరే వాళ్ళు ఎవరు నమ్ముతారండి కదండి. నిజంగా అయితే వేరే కస్టమర్సే మీ బెటర్ అండి. తల్లి పిల్లలు ఒక్కరు కూడా అరే వీళ్ళు చుక్కంగా చేస్తారని నమ్మరండి. మేము ఎంత నమ్మకంగా చేసినా కానీ మా మీద నమ్మరు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చేదానికన్నా బయట వాళ్ళు ఇచ్చేది మేలు. ఇవి అయితే పంచలోహం అండి ఉంగరాలు. ఇవైతే వెండి పోగులండి. ఇవైతే కలవపూల కమ్మాలండి. 250 అంటే అప్పుడు, ఇప్పుడేమో 350. ఇవేమో వెండి ఉంగరాలండి. అంతే. మాతోనే ఇవిన్నే పని లేనప్పుడు చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటామండి మేము. మీకు మళ్ళీ మంచి వీడియోతోనైతే నేను తర్వాత అయితే మీతో కలుస్తామండి. ఇది చెప్తున్నాను కదండి, వెండి బంగారు రేట్లు అయితే నేను ప్రతిరోజు మీ అందరి కోసం అయితే పెడుతూ ఉంటానండి. చూస్తూ ఉండండి, నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అందరూ నా వీడియోని పూర్తిగా చూసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. వెండి బంగారు ధరలు పెరిగినందువల్ల అందరి పరిస్థితులు ఎలా అయిపోయాయో నాకైతే తెలుస్తూ ఉంది. నాకు ఉన్న ఒక పాపనైతే నేను నిలగొట్టుకున్నాను. ఇంకా పెళ్ళివి అయితే కొన్ని అయితే ఉన్నాయండి ఇంకా కట్టడాలు. కానీ ఇప్పుడు చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. పాపం నేను చెప్పాను కదండి, పాపం గొలుసులు అలా పాత గొలుసులు కడిగించి 1 గ్రామ్ జ్యువెలరీ పుస్తే మెటల్ తీసుకుంటామన్నారు. చాలా బాధ అనిపించింది నాకైతే. మీరు ఎలా అంటారు? ఇలాంటి సమస్యల్లో ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు? మీరైతే కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి. అలా చేసినాక దానిలో రౌండ్ చేసినాక అవి పైపులను అయితే కాలుస్తారండి. ఇంకా పైన టెంక అతికేసి రౌండ్గా
దానికి అతికిచ్చేస్తాడు. గుండు తాయితలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ప్రతిరోజు నా వీడియోలని చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచిగా ఉంటేనే లైక్ కామెంట్ చేయండి. మీరు ఒక్కరు లైక్ కామెంట్ చేయడం వల్ల నా వీడియో 10 మందికి చేరుతుంది. 10 మందికి చేరడం వల్ల వెండి బంగారు రేట్లు అయితే అందరికీ తెలుస్తాయి. అందరూ మోసపోకుండా ప్రతి ఒక్కరు నా వెండి బంగారు రేట్లు అయితే చూస్తూ ఉండండి. నాది సోషల్ మీడియాలో నేను 3 తోన్లు అయితే ఉన్నానండి. 3 తోన్లో కూడా నా ఐడీలు ఉన్నాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఆయాసం అవుతుంది. అందుకోసమని ఇంకా లాస్ట్ మూమెంట్లో వదిలిపెట్టాను.